వాటి వెనక వ్యాలిడిటీ ఉండాలి. ఆ వ్యాలిడిటీ కోసం ఈరోజు మనం ఒక 10 నిమిషాలు మాట్లాడుకుందాం. పర్వాలేదా? పర్వాలేదంటే అన్నాం. వీలైతే దగ్గరికి వచ్చేయండి. అలాగే మీ మ్యాట్లన్నీ వదిలేసి అలాగే ముందుకు వచ్చేయండి. అదే లైన్లో తిన్నగా వచ్చేయండి. సో దట్ నా వాయిస్ తగ్గినా పర్లేదు. అమ్మా రండి రా, ముందుకు వచ్చేయండి. వదిలేండి, కిందకు వచ్చింది, ఇబ్బంది ఏం లేదు. మ్యాట్లు అక్కర్లేదు కదా. అలాగే ముందుకు జరగండి. హాఫ్ అయితే కొంచెం నా వాయిస్ కూడా బెటర్గా అనిపిస్తుంది. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, మనము ఆహారం ఏమి తిన్నా కానీ, ఏమి తింటాం మనం ఆహారం చెప్పండి? అన్నము, ఇడ్లీలు, ఉప్మాలు, చపాతీలు, పూరీలు, గారీలు, వడలు, చికెన్లు, మాంసాలు, కూరలు, స్వీట్లు, హాట్లు, ఇంకా అన్నీ అయిపోయినాయి. అన్నం అని చెప్పాను కదా. అదే నాన్ వెజ్, వెజ్. సో ఇవి ప్రపంచంలో ఎవరమన్నా తినేది. కానీ శరీరానికి ఏం కావాలి? అమృతాహారం కావాలి. శరీరానికి కావాల్సింది 3 ప్రాథమికంగా 2 శరీరం నడిచేది. ఒకటి మైక్రోన్యూట్రియంట్స్, 2 మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటాం. సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు అంటాం. సూక్ష్మ పోషకాలు అంటే మినరల్స్, వైటమిన్స్, సాల్ట్స్. ఓకేనా? స్థూల పోషకాలు అంటే మనం తినే ఆహారం. దాంట్లో 3 ఉంటాయి మళ్ళీ. 1 ప్రోటీన్, 2 ఫ్యాట్స్, 3 కార్బోహైడ్రేట్స్. మనము ఇలా తినాలి: ప్రోటీను, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్. ఈ 3 ఏళ్ళు ఎందుకు చూపించింది? ఇలాగే తింటున్నాం మనం. కానీ తినాల్సింది ఏంటి? ప్రోటీను, ఫ్యాట్, కార్బో. అంటే అర్థమైంది ఎందుకు ఇలా అన్నాను? ఈ 3 ఏళ్ళలో పెద్ద వేళేది? ఇది పెద్దది. ఇది తర్వాత కొద్దిగా తిండి, ఇది జరుగుతుంది. మనం ఇప్పుడు ఎలా తింటున్నాము? ఇది ప్రోటీను, ఇది ఫ్యాట్, ఇది కార్బో. మనం తినాల్సింది ఏంటి? ఇది ప్రోటీన్, ఇది ఫ్యాట్, ఇది కార్బో. కార్బో ఎంత ఉండాలి? ఇంత ఉండాలి. మనం ఏం తింటున్నాము? అన్నంలో కూర కలుపుకుంటాం, కూరలో అన్నం కలుపుకుంటాం. ఎవరన్నా అదే కలుపుకుంటారు. ఏం సార్ పిచ్చి ప్రశ్న ఏమని అనుకుంటాం. సో మనం ఏం చేస్తాం? అన్నంలో కూరే కలుపుకుంటాం. అన్నం ఈజ్ నథింగ్ బట్ కార్బో. కూరలోనే ప్రోటీన్, ఫ్యాట్స్ ఉంటాయి. కానీ మనం ఏం చేయాలి? ఫస్ట్ మన శరీరం దేని మీద నడుస్తుంది? ఈ బిల్డింగ్కి కట్టారు కదా, ఈ బిల్డింగ్ కట్టారు కదండి. లోపల ఏమున్నాయి? గోడ లోపల ఏమున్నాయి? గోడ లోపల ఏమున్నాయి? గోడ లోపల ఏమున్నాయి? గోడ లోపల ఏమున్నాయి? గోడలో ఎవరన్నా ఐరన్ పెడతారా? గోడలో ఏమున్నాయి? ఇటుకలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ గోడలో ఇటుక ఉంటుంది. తర్వాత ఏముంటుంది? సిమెంట్ ఉంటుంది. తర్వాత ఏముంటుంది? ఇసుక కదండి. దీంట్లో ఇటుకరాళ్ళు అంటే ప్రోటీను. ఓకేనండి? ఇటుకరాళ్ళు అంటే ప్రోటీను. సో దే ఆర్ కాల్డ్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద బాడీ. శరీరాన్ని నిర్మించేవి ప్రోటీన్స్. శరీరము ప్రోటీన్ మీద నిలబడి ఉంటుంది, గోడ మీద నిలబడి ఉంటుంది ఏదైనా. అంతేనా కదండి? సో ప్రోటీన్తోనే నిర్మితం అవుతుంది మన శరీరం. దీనికి పైన ఫ్యాట్ ఉంటుంది, దానికి పైన కొద్దిగా కార్బోహైడ్రేట్స్. ఓకేనండి? సో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? సో దీనికి ప్రపోర్షనేట్ ఉంది. 100 మార్కులు కదా, దేనికైనా ప్రామాణిక 100 మార్కులే కదా. 100లో మనము ఏం చేస్తామంటే 70 మార్కులు కార్బోహైడ్రేట్ చేస్తున్నాం. 70 నుంచి 80 మార్కులు, 70 మార్కులు అనుకున్నప్పుడు 20 మార్కులు మనము ఫ్యాట్కి వేస్తాం, 10 మార్కులు ప్రోటీన్కి వేస్తాం. ఓకేనండి? సో ఏం కావాలి శరీరానికి? మన శరీరం బరువు ఎంత? మన శరీరం బరువు ఎంత? ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మొత్తాన్ని మిక్సీలో వేసి తిప్పి ఒక తూకం తీస్తే ఒక 60 70 వస్తుంది. 70 అనుకుందాం పోయి. మొత్తం మీ బరువు చెప్పమని, మా బరువు చెప్పనని కొంతమంది ఉన్నారు కదా. సో 70 అనండి సార్, వీ ఫీల్ మోర్ హ్యాపీ. ఓకే, 70 కేజీలు మనిషి బరువు అనుకోండి. ప్రతి గ్రాము బరువుకి ఎంత ఆనందంగా ఉందో. ప్రతి గ్రాము మన బరువు, శరీర బరువుకి, ఓకే, ప్రతి కిలో శరీర బరువుకి 0.8 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మినిమం తీసుకోవాలి ఒక రోజులో. ఎంతమంది చెయ్యెత్తగలరు ధైర్యంగా? నిన్న నేను ఇంత ప్రోటీన్ తినని చెప్పగలిగే ఒక్కరు చేయొద్దండి. చెప్పండి, నిన్న మీరు ఎంత ప్రోటీన్ తిన్నారో ఎవరైనా చెప్పగలరా? సుమారుగా
ఎంత ప్రోటీన్ తిన్నారు? 400 గ్రాములు తిన్నాను సార్. 400 గ్రాములు. 400 గ్రాములు ప్రోటీన్ తిన్నాడంటే నేను చచ్చిపోతాడు. ఆ? అబద్ధం కాదు, ప్రయత్నం చేశారు వాళ్ళు. నేను చెప్పేది అది. ఎంత చేయాలి? ఓకే. అంటే మనకి ఎవ్వరికి కూడా ఎంత ప్రోటీన్ తిన్నామో తెలియదు. ఇది ఇది కరెక్ట్ ఆన్సర్. వారు ప్రయత్నం చేశారు, కానీ మనకి ఏం తెలుసు అంటే ఇంటికి వెళ్తే టిఫిన్ చేయడం తెలుసు. దాంట్లో ఆదివారం కాబట్టి ఇంకొంచెం కమ్మగా ఉంటే బాగుంటుంది అన్న విషయం అందరికీ, నాతో సహా. నేనేం దేవుడిని కాదంటే గుర్తుపెట్టుకోండి, నేను సామాన్యమైన మనిషిని. మీ అందరికన్నా క్రమశిక్షణ తక్కువ ఉన్నవాడిని, గుర్తెట్టుకోండి. ఓకేనండి. సో మనకి ఏం తినాలి అంటే టిఫిన్ చేయాలి. జనరల్గా ప్రపంచం మొత్తం ఏం చేస్తామంటే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేస్తాము, మధ్యాహ్నం లంచ్ చేస్తాము, రాత్రికి భోజనం చేస్తాము. ఆ మధ్యలో ఊరికే వేస్తే ఒక చాయ్ వేస్తాము, ఒక బిస్కెట్ వేస్తాము, ఒక బజ్జీ వేస్తాము, ఒక గారె వేస్తాము, పుండి వేస్తాము, ఇంకా వేస్తే రాత్రి కొద్దిగా మంది వేస్తాం. తప్పు కాదండి, నేనేం తప్పుగా మాట్లాడతాను. ఎవరు అలవాట్లు వాళ్ళవి. నేను పనికిమాలలో ఉండని చెప్పి అందరు పనికిమాలలో అంటాగా. నేను నెక్స్ట్ జన్మలో ఎవరిని పుడతాను, దున్నపోతే పుడతానంటే మా ఫ్రెండ్స్ అందరూ కన్ఫర్మ్ చేసి ఏం రా అంటే అంతే, నువ్వు సాగవు కదా, నువ్వు దున్నపోతే గ్యారెంటీ నెక్స్ట్ జన్మ. దోమపానం చేయని వాడు దున్నపోతే పుట్టిందని చెప్పాడంటే ఆయన మావాడు రా అని చెప్తారు ఇలా. సో నువ్వు గ్యారెంటీగా దున్నపోతారని చెప్తాను. సో ఓకే, కమింగ్ బ్యాక్. సో ఇవి హ్యాబిట్స్. ఆల్కహాల్ బ్యాడ్ హ్యాబిట్ కాదు. అలా చెప్పండి సార్. ఆల్కహాల్ బ్యాడ్ హ్యాబిట్ కాదా అంటే అవునండి, ఆల్కహాల్ ఒక్కటే బ్యాడ్ హ్యాబిట్ కాదు. కార్బోహైడ్రేట్ తినడమే అత్యంత బ్యాడ్ హ్యాబిట్. దీంట్లో ఆడపిల్లలు లేరు కదా, మేము తాగం కదా, మేము మంచివాళ్ళు, మగపిల్లలు కొంతమంది, అందరని కాదు, తాగుతారు కదా అంటే వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. తాగడము తినడము రెండూ సమానమే. ఎందుకంటే చట్టం దృష్టిలో అందరూ సమానం అంటాను చూసారా, తప్పు తప్పే. ఒకసారి దొంగతనం చేసిన దొంగతనమే, 100 సార్లు దొంగతనం చేసిన దొంగ. సో మరి ఏంటి దొంగతనం? ఇక్కడ కల్ప్రిట్ ఏంటి అంటే మన నాలిక. ఇది దొంగమం. ఇది అడుగుద్ది. కాఫీ అని అనుకో, ఒక ఆయన స్ట్రాంగ్ కావాలో నాకు, ఒక ఆయన షుగర్లెస్ ఇవ్వండి నాకు, నేను షుగర్ ఇంట్లో తాగను, నేనేదో పెద్ద జాగ్రత్తగా ఇంకోళ్ళు అంటారు కాఫీ తాగనండి, నేను టీ తాగుతాను. ఇవన్నీ దొంగల ఫ్యామిలీ. ఓకేనా? ఒక ఆయన ఇక్కడ ఘాటు పెట్టుకుని దొంగ, ఇంకొక ఆయన ఇక్కడేమో కాయ పెట్టుకుని దొంగ, ఇంకొక ఆయన బొడ్లో కత్తి పెట్టి పని గన్ను పెట్టుకుని తిరిగే దొంగ. సో ఆల్ ఆర్ థీవ్స్ ఉంది. సో మనం ఏం చేయాలి? ఓకే, షార్ట్గా మాట్లాడదాం. చాలాసేపు మాట్లాడుకోగలం, 1-2 గంటలు మీకు అసలు టైం కూడా తెలియదు నేను మాట్లాడేది. ఓకే, బికాస్ నేను వెనక నేపథ్యం కూడా చెప్తాను. నా దగ్గర మా ఇంట్లో సుమారుగా ఇప్పుడు కొత్త పుస్తకం ఒకటి మొన్న డాడీ అయింది, 1,50,000 రూపాయలు ఖరీదు చేసే యోగా అండ్ హెల్త్ సైన్సెస్ పుస్తకాలు ఉన్నాయి. సుమారుగా 1,50,000. నేను చాలా పేదవాడిని, కానీ దీంట్లో ఒక 30-40 వేల రూపాయల వరకు నా సొంతగా కొనుక్కుని మిగతా ఇలాంటి మిత్రులు కొనిచ్చింది 5,000. మొన్న పుస్తకం కొన్నా, సంవత్సరంన్నర వెయిట్ చేసుకున్నా. దాని పుస్తకం ఖరీదు 32,000 రూపాయలు. 30,000 రూపాయలు కొనేంత స్తోమత నా దగ్గర లేదు, కానీ ఆ పుస్తకం కావాలి. ఎంతమంది మనం పుస్తకం కావాలని ఎగబడగలం? 30,000 కావచ్చు పుస్తకాలు కొనకపోతే అనిపిస్తాయి. అటువంటి బుక్ మొన్న ఒక రోజు కొనుక్కోవడానికి ప్రయత్నం చేసి మొన్న, అది కూడా మా ఇంట్లో వాళ్ళకి, మా ఆవిడకి తెలియకుండా, మా అమ్మాయికి తెలియకుండా కొనుక్కోవచ్చు. అంటే అడ్జస్ట్ చేసుకోలేక మనకు వచ్చే లిమిటెడ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నుంచి మనం ఒకే నెల 30,000 పెట్టలేం కదా అట్లా. సో ఎందుకు క్రేవింగ్? ఆ పుస్తకం మీద నాకు ఎందుకు క్రేవింగ్ అంటే, I wanted to know the scientific reason behind what we have been teaching and what we have been doing. ఇది కావాలి కాబట్టి ఆ పుస్తకం కోసం నేను వెళ్ళాను. ఇప్పుడు మనం అనుభవాలు చాలామంది చెప్పిన ఉన్నాయి కదా, యూట్యూబ్ ఉంది కదా, మనం ఎందుకు? యోగా ఎక్కడికి ఎందుకు రాడు? మనకన్నా బ్రహ్మాండం యూట్యూబ్ చెప్పుద్ది. యోగా చెప్పుదో చెప్పదా? బ్రహ్మాండం చెప్పుద్ది. కానీ ఇక్కడికి ఎందుకు వస్తున్నామంటే దీని ప్రత్యామ్నాయం కానే కాదు. టీవీలో చూసుకుని పాఠాలు నేర్చుకొని తప్పు చేసిన రే ఎవడు కరపెట్టాడు